అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులకు సంబంధించి ఫిఫ్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి మనకు ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళందరికీ కూడా రిజల్ట్ కూడా అనౌన్స్‌మెంట్ చేశారు. సో, చాలామంది ఇప్పటికే చూసుకున్నారు. కామెంట్లు కూడా పెడుతున్నారు. మాకు 40 వచ్చాయి. అలాగే 35 వచ్చాయి. ఓవరాల్‌గా మనకు స్టేట్ వైడ్‌గా తీసుకున్నా కూడా 49 మార్కులు అనమాట ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించి స్టేట్ ర్యాంకు. అలాగే 48, 47 ఈ విధంగా వచ్చాయి. అలాగే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి హైయెస్ట్ స్కోర్ అంటే 92.5 ఏమో వచ్చినట్టున్నాయి. సో, ఇది హైయెస్ట్ స్కోర్ అనమాట. అందరికీ ఇలాగే వచ్చినాయంటే అందరికీ ఇలాగే వచ్చిండవు. 20 కూడా వచ్చాయి. ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్‌లో అయితే 20 కూడా వచ్చాయి. 15 వచ్చాయి. అలాగే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి 40 వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ పెడుతున్నారు. 35 వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ అయితే పెడుతున్నారు. మరి వీళ్ళందరికీ సీట్ వస్తదా? రాదా? వచ్చే ఛాన్స్ ఉంటే ఎన్ని మార్కులకి వస్తది? ఏ రిజర్వేషన్‌లో ఎన్ని మార్కులకి వస్తది అనేది కూడా వీడియో కూడా మీకు చేసి పెట్టాననమాట. ఒకసారి క్లియర్‌గా చూడండి. సో, ఏది ఏమైనా మనకు నెక్స్ట్ మీరు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవి అనేది కూడా డీటెయిల్‌గా ఈరోజు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలు అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఎంపికైన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఈ క్రింది ధృవపత్రాలను సమర్పించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే 5వ తరగతి ప్రవేశానికైతే 4వ తరగతి రికార్డ్ షీటు, స్టడీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అలాగే జూనియర్ ఇంటర్మీడియేట్‌లో అయితే మీరు 10వ తరగతి పాస్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి. నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్, బదిలీ సర్టిఫికేట్ అంటే మీ యొక్క టీసీ అనమాట. టీసీతో పాటు మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు అడ్మిషన్ పొందే సమయంలో అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి కంటే తక్కువ కాకుండా మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. అంతా హెల్తీగా ఉన్నాము అనేది మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకైనా సో, ఖచ్చితంగా మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అనేది పొందాలనమాట. నెక్స్ట్ అలాగే ప్రత్యేక కేటగిరీ హోదా అనేది ఇప్పుడు పీహెచ్ గాని, ఎన్‌సీసీ, స్పోర్ట్సు దీంట్లో ఎవరైతే సీట్ పొందుతున్నారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా అడ్మిషన్ టైంలో సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఇంకా ఏమైనా లేకపోతే అవన్నీ రెడీ చేసుకోండనమాట. త్వరలో మీ యొక్క అడ్మిషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో, ఇదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులలో మీకు అడ్మిషన్ సమయంలో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ యొక్క వివరాలు. వీడియో గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.